ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ వీర గురుపరబ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి ఛానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం, శుభోదయం. మార్చి 12వ తారీఖు బుధవారం 2025వ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుద్ధ త్రయోదశి తిథి ఉదయం 9:34 వరకు, మఖా నక్షత్రం తెల్లవారుజాము 4:09 వరకు, సుకర్మాయోగం సాయంత్రం 5:34 వరకు, తైతుల కరణం ఉదయం 9:34 వరకు, వర్జ్యం పగలు 3:36 నుండి 5:17 వరకు, పునర్వర్జ్యం లేదు. దుర్ముహూర్తం పగలు 11:56 నుండి 12:37 వరకు, పునర్దుర్ముహూర్తం లేదు. అమృతకాలం రాత్రి 1:31 నుండి 3:11 వరకు, సూర్యోదయం 6:18, సూర్యాస్తమయం 6:17. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు, గుళికాకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండ కాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈరోజు విశేషాన్ని గమనించినట్లయితే, ఈరోజు కామదహనం అనేటటువంటి పండుగను నిర్వహిస్తూ ఉంటారు. ఈ పండగ గల కారణం ఏంటంటే, పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుడిని దహనం చేసినటువంటి రోజు కాబట్టి ఈ రోజుని కామదహనం పండుగగా నిర్వహిస్తారు. ఈ పండుగ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలని దహనం చేయటమే కామదహనం. కాబట్టి ఈరోజు ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. ఈ మహామంత్రం జపించడం వల్ల మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా దహించబడి మనకి శాంతి లభిస్తుంది. కాబట్టి పరమేశ్వర ఆరాధన ఈరోజు ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితం ఇస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి హోమద్రవ్యాలతోటి ఈరోజు హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి హోమాలు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. వీర గురు పరబ్రహ్మణే నమః.